అందరికీ కూడా ప్రభుత్వం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలకు ఆర్థిక సహాయం అందజేయడానికి సీఎం రేవంత్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సిద్ధంగా ఉన్నారన్నారు. రంగారెడ్డి జిల్లా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు జరుగుతున్న ఐపీఎస్ సెంట్రల్ జోన్ మీట్ డిఎస్పీ నేషనల్ కాన్ఫరెన్స్ లో చిన్నారెడ్డి పాల్గొన్నారు. నూతన పద్ధతుల్లో వ్యవసాయం, తెగుళ్ల నివారణ కోసం నూతన టెక్నాలజీ వాడకం తదితర అంశాలపై సదస్సులో శాస్త్రవేత్తలతో చర్చిస్తామన్నారు. వారి సలహాలు, సూచనల మేరకు నూతన టెక్నాలజీ రూపకల్పన చేస్తామన్నారు. హైదరాబాద్లో జరిగే 2 రోజుల జాతీయ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి శాస్త్రవేత్తలు వచ్చారని తెలిపారు. ఈ 2 రోజుల జాతీయ సమావేశం దీన్ని ఇండియన్ ఫైటోపాథాలజికల్ సొసైటీ సెంట్రల్ జోన్ మరియు డక్కన్ సొసైటీ ఆఫ్ ప్లాంట్ పాథాలజిస్ట్ కంబైన్డ్గా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో దీని పేరు ఏం పేరంటే రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ప్లాంట్ పాథాలజీ అండ్ అప్రోచెస్ ఇన్ ది ఇన్నోవేటివ్ అప్రోచెస్ ఇన్ ది ప్లాంట్ డిసీజ్ మేనేజ్మెంట్. అంటే ఆధునికంగా వచ్చిన టెక్నాలజీలు ఈ ప్లాంట్ పాథాలజీలు ఏమొచ్చాయి, అలాగే ఈ తెగుళ్ల నియంత్రణకు ఏమేమి పద్ధతులు వచ్చినాయి, కొత్త పద్ధతులు, వాటిని గురించి చర్చించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 180 మంది సైంటిస్టులు పాల్గొనడం జరుగుతుంది. ఈ 180 మంది సైంటిస్టులు కూడా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మరియు కొంతమంది కాశ్మీర్, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారు. సో ఈ 180 మంది సైంటిస్టులు ఈ 2 రోజులు మొక్కల తెగుళ్లు, వాటిలో వచ్చే కొత్త పద్ధతులు, నివారణ పద్ధతులు, అలాగే మొక్కల తెగుళ్లను ఎలాగ డయాగ్నోస్టిక్ చేయాలి. ఇప్పుడు మనం మానవ రోగాలకు షుగర్ టెస్టింగ్, తర్వాత ప్రెగ్నెన్సీ టెస్టింగ్, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇమీడియట్గా 1 నిమిషాలు చేస్తున్నాం. సో ఆ టెక్నాలజీని ఇప్పుడు ప్లాంట్లో కూడా తీసుకురావడానికి మనం ప్రయత్నించడం జరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయం పుట్టి 60 సంవత్సరాలు అయితే ఉంది. రేపు వజ్రోత్సవాలు కూడా జరుపుకోబోతా ఉన్నాం ఈ నెలలో. ఆ సందర్భంగా ఏదైతే గొప్ప రోల్ ఈ యూనివర్సిటీ ప్లే చేసిందో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర డెవలప్మెంట్లో, వ్యవసాయ అభివృద్ధిలో కూడా తప్పకుండా మేము ఈ వ్యవసాయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పండి. వారికి కొత్త రీసెర్చ్ వర్క్ ఏది మొదలుపెట్టినా కావాల్సిన ఫండ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది అనేటువంటి మాట కూడా చెప్పమని వారు చెప్పడం జరిగింది.